నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఘటనలో ఉగ్రవాదులు అక్కడ పర్యాటకులపై దారుణంగా వేషరహితంగా కాల్పులు జరిపి 28 మందిని పొట్టలు పెట్టుకున్నారని వారు ఏదైతే ప్రాణాలు కోల్పోయిందో వాళ్లకు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నివాళి అర్పించడం జరుగుతూ ఉంది। మరి ఈ రకంగా దుర్మార్గంగా ఏదైతే ఉగ్రవాదులు ఈ చర్యలు పాల్పడుతుందో వారిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అడ్డుకొని ఉరిదీయాలని సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ రకంగా చర్యలు ఏ మతస్థులైనా పాల్గొన్న వారిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈ ఘటనకు పాల్పడినటువంటి దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళను కూడా వెలికి చర్యకు ఎవరు పురోగొల్పుతారో ఆ సంస్థలపై కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని దాని మీద కూడా దాడులు చేయాలని సంబంధించి వాళ్ళని పట్టుకొని దానికి ఏదైతే వాళ్ళు ఏమైనా పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఎక్కడ విదేశాల్లో ఉన్నా కూడా పట్టుకొచ్చి మరి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని శిక్షించాలని అప్పుడే ఇక్కడ ఈ భారత్కు సంబంధించిన భారతదేశంలో మరి ప్రాణాల భద్రత ఉందని సందర్భం తెలియజేస్తాను। ఈ రకంగా పరస్పర దాడులు చేసుకుంటూ పోతూ ఉంటే మరి ఇక్కడ భారతదేశంలో అశాంతి కొనసాగే పరిస్థితి ఉంది। మరి ఈ రకంగా మరి కేంద్ర మంత్రిగా హోంశాఖలో ఉన్నటువంటి మరి అమిత్ షా గారు మరి ఏం చేస్తున్నారు, మరి ఇక్కడ ఆయన హోంశాఖ ఉండి మరి భద్రత విషయంలో మరి ఆయన తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రకంగా విదేశీ కుక్కలు మరి భారతదేశంలో చుట్టబడి ఈ రకంగా భారత ప్రజల్ని అమాయకులు పరిగొన్న పరిస్థితి కనబడతా ఉంది। మరి ఒక పక్క దేశ భద్రత కాపాడుతున్నటువంటి మహేష్ ఏదైతే అమిత్ షా మరి ఆయన చర్యలు మరి ఇక్కడ పకడ్బందీగా లేవు, మరి భద్రత విషయంలో పూర్తి విఫలమైనది కాబట్టి వెంటనే ఆయన హోంశాఖ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి మిలిటరీలో తక్కువ మంది మిలిటరీలు ఉంటాను, మరి కొత్తగా మిలిటరీ భర్తీ చేస్తలేరు, మరి భర్తీ చేయకపోవడం ఈ రకంగా దేశ భద్రతకు ముక్కు పాటిస్తూ ఉంది। మరి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల పోస్టులను వెంటనే మిలిటరీ భర్తీ చేసి మరి దేశ భద్రత కాపాడాలని ఏదైతే అమాయకులు ప్రాణాలు కోల్పోయినారో వారికి తక్షణమే ప్రభుత్వం ఆదుకొని గాయపడే వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా సీపీఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। దేశ సమైక్యత కాశ్మీర్ లో అమరులైన వీరులకు జోహార్, కాశ్మీర్ లో అమరులైన వీరులందరికీ జోహార్, కాశ్మీర్ లో అమరులైన కాశ్మీర్ లో అమాయకులైనటువంటి యాత్రికుల మీద మన పాకిస్తాన్ ముష్కర్లు దాడి చేయడం అనేది అమానుష్య చర్య। ఈ అమానుష్య చర్య వెనుక ఎందుకంటే గతంలో కూడా పుల్వామా దాడులప్పుడు కూడా కుట్ర ఏ రకంగా అయితే జరిగిందో ఇది యొక్క భారత ప్రభుత్వం యొక్క అసమర్థత అనేది నేను భావిస్తూ ఉన్నాం। ఎందుకంటే అక్కడ అమిత్ షా ఉన్నాడు, పేరుకే పెద్దరికం, మరి ఇలాంటి దాడులు జరిగినప్పుడు మరి ఏ రకంగా ఆయన బాధ్యత వహించాలనో, ఎందుకంటే అక్కడ ఇదివరకే 370 ఆర్టికల్ మీద చాలామంది కోపంగా ఉన్నారు, అక్కడ యాత్రికులు భయపడుతున్న సందర్భంగా కూడా మరి సమగ్రమైన రక్షణ కల్పించకుండా కళ్ళు మూసుకొని ఉండి మరి ఘటనలు జరిగిన తర్వాత అగో ఇగో అని చెప్పేసి మతోన్మాదం రెచ్చగొడుతున్నటువంటి ఈ బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। మతోన్మాదాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం। అక్కడ శాంతిని నెలకొల్పాలి, మరి ఆ రకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।